ఇంట్రెస్టింగ్. అరే క్రిష్, సార్. తల బద్దలైపోతుంది, అర్జెంట్ కాఫీ ఒకటి తీసురా. సరే సార్. సార్ మీ కాఫీ. కూర్చో. సేల్స్లో ఉన్నా. అది ట్రిప్ ఎలాగైంది? బాగానే అయిందా? దర్శనం మంచిగా జరిగిందా? బాగానే ఉంది సార్. అయిందా? యా బాగానే ఉంది. ఇంకేంటి విషయాలు? సార్ కింద చిన్న పనులున్న వెళ్ళొస్తాను. కూర్చో. ఇంకేం విషయాలు? ఏం లేవు సార్, అంత బాగానే ఉంది. యా హాల్ ఓకే. కూర్చో సరిగా. సార్ అర్జెంట్ సార్. అది ఆపలేంగా, వెళ్ళు. హాయ్, నా పేరు అభిమన్యు. యూ కెన్ జస్ట్ కాల్ మీ అభి. జస్ట్ యువర్ లేజీ నెక్స్ట్ డోర్ గాయ్. నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. మన దేశంలో చాలామంది అబ్బాయిలానే నేను కూడా సింగిల్ అనే పద్మవ్యూహంలో చిక్కుకుని ఉన్నా. బేసిక్లీ నేను ఒక ఇంట్రోవర్ట్ టు సే ఎగ్జాక్ట్లీ. అసలు అమ్మాయిలతో కాదు కదా, అబ్బాయిలతో మాట్లాడడం కూడా నాకు సరిగ్గా రాదు. అలా నేనేం ఒంటరివాడిని కాదు, నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు చూడు స్పర్శి ఎందరయ్యా. ఏరా అభి, గర్ల్ ఫ్రెండా? కాదు, వీడికి గర్ల్ ఫ్రెండ్ అంటరా. ప్రపంచంలో అబ్బాయిలు అందరూ ఇచ్చిపోయినా వీడు సింగిల్గానే ఉంటాడు. సరేరా, నాకు పని ఉంది. సర్లే, జాగ్రత్త. ఆర్డర్ ఎవరిది? ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. సింగిల్ యూస్ ప్లాస్టిక్. సినిమా అంటే మల్టీప్లెక్స్లో కాదు భయ్యా, సింగిల్ స్క్రీన్లో చూడాలి. ఏంటి? సింగిల్ సింగిల్ సింగిల్. సింగిల్ అనే పద్మవ్యూహం నుంచి బయట పడగలనా? అసలు ఆభరణం అవసరం లేని ఆ అందానికి పెళ్లి వస్త్రాభరణంలో కెఫేకి వచ్చింది. కరిగిపోయే కాలం కదలకుండా ఆగిపోయి కళ్ళారా నిన్నే చూస్తూ కూర్చుంది. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఇష్టపడ్డాను. ఎందుకు అనేది నాకు తెలియదు, తెలుసుకోవాలని ఉంది. మీరు ఎందుకు ఒంటరిగానే కూర్చుంటారు? మీ ఆలోచనలో ఎవరు ఉంటారు? నాకు అక్కడ చోటు ఉందా? ఐ నెవర్ లుక్డ్ ఫర్ లవ్ అంటిల్ మై ఐస్ ఫౌండ్ యూ. ఐ లవ్ యూ. ఇట్లు మీ శశి. అయ్యో,
హాయ్ రమ్మమ్మా. ఈ డబ్బా ఎక్స్ట్రాలు. బాగానే ఉందా? ఓకే, ఎస్, వస్తున్నా. ఎరా సింగిల్స్ ఎంతకే కూర్చో. ఎవట్రా సింగల్? నాకు లవర్ ఉంది. ఎందుకే పేరేంటి? శశి. శశిధరా? అమ్మాయి అబ్బాయా? మీరు మారరా? బోకలే. థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ లెటర్ ఇచ్చినందుకు. నాకు అసలు అమ్మాయిలతో మాట్లాడడమే రాదు, అలాంటిది ఒక అమ్మాయి వచ్చి లవ్ లెటర్ ఇచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు లెటర్ ఇచ్చినంత వరకు నాకే తెలీదు నాలో ఇన్ని టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయని. థ్యాంక్ యూ సో మచ్ అండి. లెటరా? ఏ లెటర్? సారీ అండి, సమ్ టైప్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. ఏంటి? జోక్ చేశాను, కూర్చోండి. నేను మిమ్మల్ని ఇంతకు ముందే చూశాను. చూసిన వెంటనే ఇష్టపడ్డాను. కానీ నేనెందుకో ధైర్యం చేసి ప్రపోజ్ చేసేసాను. ఐ లవ్ యూ. ఇప్పుడు మార్చరా కాంటాక్ట్ నేమ్. ఇది కూడా మార్చరా రే? అది మాత్రం మార్చడం కుదరదు బా. మీరు మారరా? బోకలే. ఇడో పెద్ద ప్రభాస్ మరి. సముద్ర పదాల తలకడిలో తగిలే ఆ సంతోషమంతా ఈసారి మొత్తం తీరం మీద ఉన్న తన కళ్ళలోనే కనిపించింది. అంతా తీరిగ్గా వెళ్తుందనుకున్న ఆ సమయంలో అన్నా
ఆర్డర్లు వచ్చి రా అన్న. అన్నా ఏంట్రా ఆర్డర్లు వచ్చి రా అన్న. చూద్దాంలే. రా అన్న ఆర్డర్లు వచ్చాయి. బా ఏంట్రా నువ్వు చిరాక. ఆర్డర్లు అన్నా. ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నెక్స్ట్ ఏమై ఉంటుంది? అభి, నీకు విషయం చెప్పాలి. ఈ విషయం నీకు ఎక్కడ ముందే చెప్తే మనం కలవలేమేమో అని చెప్పలేదు. ఏంటి శశి? నేను నెక్స్ట్ వీక్ మాస్టర్స్కి అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను. ఇంకా మనం కలవలేం. మాయా బజారా? పేజెస్ ఏంటి ఎంటీగా ఉన్నాయి? అయినా కెఫేలో మాయ బజార్ ఏంటి? ఎక్కడ పెట్టాను? బ్రో, నేను నా బుక్ ఒకటి మర్చిపోయాను. మీరు ఏమైనా చూసారా? బుక్క? మీ పేరు? అభి. అభి బ్రో, మీరేనా అభి అంటే? చంపేశావు కదా బ్రో. వస్తున్నా, ఆగండి. కెఫేలో మాయ బజార్ ఏంటి? మీ బుక్ నేను చదివా. మిగతావి చదువుదామంటే పేజెస్ ఖాళీగా ఉన్నాయి. ఇంకోటి, అయినా శశి ఎప్పుడు పెళ్లి డ్రెస్లో ఎందుకు వస్తుంది? ఇదంతా నా ఇమాజినేషన్ బ్రో. డైలీ అమ్మాయిని కెఫేలో చూస్తుంటాను. చాలా ఇష్టపడ్డాను. కానీ ప్రపోజ్ చేసే ధైర్యం లేక నాలో నేను రాసుకున్న లవ్ స్టోరీ ఇది. ఇమాజినేషనా? బ్రో, బుక్. బ్రో, ఒక క్యాపుచినో తెచ్చావా? సరే బ్రో. శశి బ్రో, యువర్ కాఫీ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, 1 cappuccino ప్లీజ్. యా షూర్. కెఫేలో మాయా బజార్ రాసిందంతా సొల్లు. నేను చూపిస్తా మాయా బజార్ ఏంటో. యువర్ కాఫీ. యా, థ్యాంక్ యూ. అస్సలు ఆభరణం అవసరం లేని అందానికి కరిగిపోయే కాలం కదలకుండా ఆగిపోయి కనులారా నిన్నే చూస్తుంది. ఎవరిచ్చారు? అభి.
కాఫీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఏంటి? అండ్ ఆల్సో నైస్ టచ్ విత్ ద ఫెదర్. అప్పుడే నాకు అర్థమైంది, ఎలా అయితే కృష్ణుడు మాయాబజార్లో అభిమన్యుడు ఇంకా శశిరేఖని కలిపాడో, అలానే ఈ క్రిష్ కెఫేలో అభి ఇంకా శశిని కలిపాడని. నేను ఫినిష్ చేయని మాయాబజార్ అనే ఈ నా చివరి చాప్టర్ని ఏకంగా కృష్ణుడే వచ్చి ఫినిష్ చేశాడు.